మహాపరిశుద్ధుడ, ఘనమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీ బిడ్డలముగా మేమందరము కూడుకొని తండ్రి, ఎన్నో విలువైనటువంటి వాక్కులను, మా బ్రతుకులకు అవసరమైనటువంటి వాక్కులను మేము వినటానికి సిద్ధమవుతుండగా తండ్రి, మరి కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా అందరి బ్రతుకులను సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి నాయనా. మరి ఇప్పటి వరకు బిడ్డలు పాటలు పాడి ఉన్నారు తండ్రి, అలాగే మీ వాక్కులను ధ్యానిస్తుండగా తండ్రి, మీ సన్నిధి కాంతులు అర్థం చేసుకునేటటువంటి వివేచన జ్ఞానమును బిడ్డలకును, చెప్తున్నటువంటి నాకు విచక్షణ జ్ఞానముని, సమయోచితమైన జ్ఞానాన్ని ఎక్కువగా నాకు ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు ఉన్నారు, క్రైస్తవులు, అన్యులు. అయితే క్రీస్తుని ఎరిగినటువంటి క్రైస్తవుల గురించి బైబిల్ అసలు ఏం చెప్పింది, ఎలా ఉండాలని చెప్పింది, ఎలా ఉండాలని చెబితే ఎలా ఉంటున్నారు అన్నటువంటి ధోరణిలో మనము ఈరోజు కొన్ని సత్యాలను మనము బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. కుటుంబంలో చాలా జాగ్రత్తగా వినాలి. కుటుంబంలో దేవుడు అమ్మను, నాన్నను, అలాగే అక్కను, చెల్లిని, అలాగే అన్నను, తమ్ముడిని కలిగించింది ఎవరంటారు? దేవుడు. ఏ బంధాలనైనా కూడా కలిగించేది దేవుడే. అయితే కలిగించినటువంటి దేవుడు వీళ్ళందరిలో కూడా ఏ ఉండాలని కోరుకున్నాడు అని అంటే ప్రేమ ఉండాలని కోరుకున్నాడు. అయితే అసలు ఈ ప్రేమను ఈ బంధాలలో, ఈ బంధుత్వాల మధ్య ఏర్పాటు చేసింది ఎవరు, అసలు ఆ ప్రేమను కలిగించింది ఎవరు అనేది మనము బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, అందరినీ కలిగించింది దేవుడు. వాళ్ళలో ప్రేమ ఉండాలని కూడా దేవుడే ప్రేమను పెట్టి మరీ పంపించాడు. ఆ వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త, మరి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. వీళ్ళందరినీ కలిగించిన వాడే వీరిలో ప్రేమను కూడా పెట్టాడన్న సంగతి మర్చిపోవద్దు. యోహాను పత్రిక, మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. మనం ఎలా ఉండాలంట? ఒకరినొకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఆ పదం గమనించారా? ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? దేవుని మూలంగా. అందరినీ కలిగించినటువంటి దేవుడు అందరిలో ఏం ఉండాలని కోరుకున్నాడు? ఏం పెట్టి మరి కోరుకున్నాడు? ప్రేమను పెట్టి మరి కోరుకున్నాడు. అందుకే అదే చెప్తున్నాడు చూడండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, దేవుని మూలముగా కలుగుచున్నది. కనుక అదే చెప్తున్నాడు చూడండి. అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు కదా, స్నేహితుల మధ్య కావచ్చు. ఏంటి ఇవందరి మధ్య ప్రేమను పెట్టింది ఎవరు? దేవుడే ప్రేమను పెట్టాడు. అయితే మనందరి మధ్య ప్రేమ ఉండాల్సినటువంటి ప్లేస్లో ప్రేమలు లేవు. ఈరోజు బాగా గమనించలేదు, ప్రేమలు లేవు. కానీ ప్రేమను పెట్టింది దేవుడే. కానీ ప్రేమలు ఏమైపోయినాయి? కరువు అయిపోతున్నాయి. మెల్లమెల్లగా తరాలు మారుతున్న కొద్దీ ప్రేమలు కరువు అయిపోతున్నాయి. ప్రేమల ప్లేస్లో పగలు వచ్చేసినాయి, ద్వేషాలు వచ్చేసినాయి, అసూయలు వచ్చేసినాయి, కుట్రాలు వచ్చేసినాయి. దేవుడు నిర్ణయించిన, దేవుడు ఉంచినటువంటి ప్రేమ ఏమో పక్క వెళ్ళిపోతుంది. కానీ ఆ ప్రేమల ప్లేస్లో వేరే వచ్చేసి ఆ యొక్క హృదయాల నిండా నిండిపోతున్నాయి. బాగా గమనించారు. అందుకనే దేవుడు ఉంచిన ప్రేమ పక్కకు వెళ్ళిపోయింది అంటానికి గుర్తు ఏంటంటే, ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసినాయి. చూడండి, వచ్చేసినా లేవా? ప్రేమ ఏమైపోయింది? దేవుడు పెట్టిన ప్రేమ ఏమైపోయింది? ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, వెళ్ళిపోయింది. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేసినాయి. చూడండి, అన్నదమ్ముల మధ్య ప్రేమలు కరువు అయిపోయినాయి. అన్ని గొడవలే. అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలే, స్నేహితుల మధ్య కూడా గొడవలు వచ్చేసినాయి. ఇవన్నీ మీరు బాగా గమనించగలిగితే ఈరోజు టోటల్గా గమనిస్తే ప్రేమకు విలువ లేదు. ఇంకెక్కడ ప్రేమ అండి అని అంటున్నారు. ప్రేమకు విలువ లేకుండా పోయినట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక బాగా గమనించాలి. బైబిల్లో అంత చక్కగా చెప్తున్నాడంటే, శరీర సంబంధమైనటువంటి తండ్రి ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆత్మలను కన్నా దేవాతి దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవా అని అడుగుతుంది బైబిల్ ఈరోజు.
అర్థమవుతుందా? శరీరాన్ని పంచిచ్చినటువంటి తల్లిదండ్రుల ప్రేమను మీరు అర్థం చేసుకోకపోతే మరి పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మలో నుంచి విడిపోయిన వచ్చినటువంటి మీరు మరి నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవాలి, నన్ను ఎప్పుడు మీరు ప్రేమించాలి అని అడుగుతాడు ఈ వచనాన్ని బట్టి. ప్రేమను పెట్టింది నేను, కలిగించింది నేనే, అన్నీ కలిగించినటువంటి నేను. నా పిల్లల్లో ఈరోజు ప్రేమలు లేవంట. కళ్ళ ముందు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ప్రేమను, బంధువులు ఉన్నటువంటి ప్రేమని అర్థం చేసుకోలేని నీవు నన్ను ఎప్పటికీ నీవు అర్థం చేసుకోవాలి. కనుక అన్ని ఈరోజు గొడవలు వచ్చేస్తున్నాయి చూడండి. బాగా గమనించాలి. యోహాను సువార్త బాగా గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త ప్రతి వచనాన్ని మనము కూలంకుశంగా ఆలోచిస్తేనే కానీ దేవుని ప్రేమ ఏంటో, మనమేం చేస్తున్నామో ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమంటున్నాడండి యేసుప్రభుల వారు? నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే గొర్రెలు అంటే ఎవరు అనుకున్నారు? జంతువులు. గొర్రెలు అంటే అంతే కదండి, జంతువులే కదా. అంటే జంతువులకు కాచేటటువంటి కాపరిని గుర్తు చేస్తున్నాను, మీరు గమనించలేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే జంతువుల్ని కాచేటటువంటి వారిని కాపరి అంటాడు. అంతే కదా, జంతువులను కాసేటటువంటి వాళ్ళని కాపరి అంటారు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఒక అర్థాన్ని తెలియచేస్తున్నాడు. చూడండి, కనిపించే గొర్రెలను చూపిస్తున్నాడు. ఇదిగో నాన్న, ఈ గొర్రెలను కాసేటటువంటి వాడు యజమానుడైతే, కాపరైతే, ఆ కాపరి మాట ఈ గొర్రెలన్నీ వింటాయి కదా. మరి నేను కూడా గొర్రెలకు మంచి కాపరిని అంటుంది ఎవరు? యేసుప్రభుల వారు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అని శిష్యులకు తెలియచేస్తున్నాడు. అంటే గొర్రెల గురించి చెప్తున్నాడు, కాపరిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కనిపించే గొర్రెల గురించి చెబుతూ కనిపించేటటువంటి గొర్రెలను కాసేటటువంటి కాపరిని గురించి మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడు? అర్థమవుతుందా? ఏదో ఒక విషయాన్ని తెలియచేయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు యోహాను గారి ద్వారా. ఎందుకు అనేది మనకు అర్థం కావాలంటే కింద 15వ వచనాన్ని మనం గమనించగలిగితే, 15వ వచనం ఎందుకు కాపరిని గుర్తు చేశాడు, ఎందుకు గొర్రెలను గుర్తు చేస్తున్నాడు అన్నది మనకి కింద అర్థమైపోతుంది. చూడండి 15వ వచనం. తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో. బాగా గమనించాలి. ఇక్కడ తండ్రి ఎవరు? పరలోకం ఉన్నటువంటి తండ్రి. తండ్రి ఏలాగు నన్ను ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో. ఇక్కడ బాగా గమనించాలి. మొట్టమొదటి పాయింట్ ఏ విషయం అర్థమవుతుందంటే, తండ్రి యేసుప్రభుని ఎరిగాడంట, యేసుప్రభు కూడా తండ్రిని ఎరిగాడంట. మొట్టమొదటి పాయింట్ అది. తండ్రి కుమారుని ఎరిగాడు, కుమారుడు తండ్రిని ఎరిగాడు. రెండవదిగా దాంట్లోనే ఉంది చూడండి. రెండవదిగా అలాగే అంటే రెండో విషయాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి కుమారుడిని ఎరిగాడు, కుమారుడు తండ్రిని కూడా ఎరిగాడు. ఇద్దరి యొక్క బాండింగ్ కరెక్ట్గా ఉంది, అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకున్నారు. ఇది చూపిస్తూ మరో విషయాన్ని రెండో పాయింట్లో లేవనెత్తుతున్నాడు చూడండి. అలాగే ఎంత బాగుందో చూడండి అన్నమాట. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. తండ్రి కుమారుని ఎరిగాడు, కుమారుడు తండ్రిని ఎరిగాడు. బాగుంది. ఇప్పుడు నేను నా గొర్రెలను ఎరుగుదునంటే నేనంటే ఎవరు? ఇప్పుడు యేసుప్రభుల వారు. అంటే యేసుప్రభుల వారు ఇప్పుడు మనకి ఎవరు అయిపోయారు? కాపరి అయిపోయాడు. ఇప్పుడు యేసుప్రభుల వారికి కాపరి ఎవరు? తండ్రి. అంటే యేసుప్రభుల వారికి కాపరి తండ్రి అయితే, ఆ తండ్రి ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదా. అంటే యేసుప్రభుల వారు తండ్రిని ఎరిగాడు, తండ్రి యేసుప్రభుల వారిని ఎరిగాడు. బాగుంది. వీళ్ళిద్దరి మధ్య ఎటు వచ్చి ప్రాబ్లం వచ్చింది ఎక్కడ? ఇదిగో నేను గొర్రెలకు, అదే వచ్చిన చూడండి. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను గొర్రెలను ఎరుగుదును. ఇప్పుడు ఈ గొర్రెలు కూడా ఏం చేయాలి? యేసు ప్రభుని ఎరగాలి. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాడు, నేను తండ్రిని ఎరిగాను, తండ్రి నన్ను ఎరిగాడు. ఇది మీకు అర్థమైతే ఇదిగో నేను గొర్రెలను ఎరుగుదును. ఇప్పుడు మీరేం చేయాలి? అలాగే మీరు కూడా ఏం చేయాలి? ఆ కంటిన్యూషన్ కూడా చూడండి. ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. చూసారా? అంటే ఇప్పుడు గొర్రెలు ఎరగాలి. గొర్రె ప్లేస్లో యేసుప్రభుల వారు ఉన్నారు. యేసుప్రభుల వారు యజమానుడైన కాపరైనటువంటి తండ్రిని ఎరిగినట్టు కనిపిస్తుంది మొదటి లైన్లో. రెండవదిగా యేసుప్రభుల వారు కూడా తండ్రిని ఎరిగినట్టుగా, తండ్రి యేసుప్రభుల వారిని ఎరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక రెండో భాగంలో మనం ఆలోచన చేస్తే, యేసుప్రభుల వారు గొర్రెలను ఎరిగాడు,
అంటే మన వాళ్ళని. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఎరగాలి? వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మనం కూడా యేసు ప్రభుల వారిని ఎరగాలి, ఎరుగుదుము అని ఉంది చూడండి. ఉందా లేదా? అక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, నన్ను ఎరుగును, నన్ను ఎరుగును. ఎరిగామా? అదే ఇప్పుడు పాయింట్. ఈ 2 పాయింట్లు మనం గమనించగలగాలి. గొర్రెల గురించి మాట్లాడుతూ నాయనా నేను కూడా ఒక గొర్రెనని మీకు అర్థమైతే నన్ను పాలించేవాడు, నన్ను పరిపాలించేవాడు నా యజమానుడు పరలోకములో ఉన్నాడు. ఆయన నాకు కాపరైతే ఆ కాపర్ను నేను ఎరిగి ఉన్నాను. ఎట్ ద సేమ్ టైము అలాగే నా తండ్రి కూడా నన్ను ఎరుగున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మిమ్మల్ని నేను ఎరిగాను, ఇప్పుడు మీరు నన్ను ఎరిగారా? ఎరగటం వేరు, తెలుసుకోవటం వేరు. మీకు అర్థమవుతుందో లేదో? ఎరగటం తెలుసుకోవటం ఒకలాగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఎరగటం అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం చేసుకోవటం. యేసుప్రభు తెలుసు అంటే అందరికీ తెలుసు. యేసుప్రభుని ఎరిగారంటే ప్రపంచం అందరికీ తెలుసు. కానీ తెలియటం వేరు, ఎరగటం వేరు. ఎరగటం అంటే మీనింగ్ ఏమొస్తుందో తెలుసా? అర్థం చేసుకోవటం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు గొర్రెలైతే ఈ గొర్రెలందరూ యేసు ప్రభువుని ఎరిగారా, అర్థం చేసుకున్నారా? చెప్పాలి. ఎరిగారా, అర్థం చేసుకున్నారా? తెలుసుకున్నారా, అర్థం చేసుకున్నారా? జస్ట్ తెలుసుకున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అదే చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుందో చూడండి. గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు, ఎంత బాగుందో చూడండి. ఇదిగో గొర్రెల గురించి మాట్లాడుతూ దేవుని దగ్గరకు వెళ్ళిపోయేవాడు చూడండి. దేవుని దగ్గరకు వెళ్ళిపోయే వాళ్ళ ఆలోచన యేసు ప్రభుల వారి ఆలోచన. యేసు ప్రభుల వారు గొర్రె కదండి, ఒక ప్లేస్లో మామూలుగా మాట్లాడుకుంటే. మరి కాపరి దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు లోకంలో ఉన్న గొర్రెలు ఉన్నటువంటి మనమైతే ఎగ్జాంపుల్గా ఆ గొర్రెలందరిని ఎవరిని ఎరుగుండాలి? యేసు ప్రభుని ఎరుగుండాలి. అంటే యేసు ప్రభుని అర్థం చేసుకుని ఉండాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో యేసు ప్రభు వారిని ఎంతమంది అర్థం చేసుకున్నారు, ఎన్ని కుటుంబాలు అర్థం చేసుకున్నారు? దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, నేను తండ్రిని ఎరిగి ఉన్నాను, తండ్రి నన్ను ఎరిగి ఉన్నారు. మరి మీరు నన్ను ఎరిగారా? నేనైతే మిమ్మల్ని ఎరిగి ఉన్నాను అని ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి, ఎంత వివరంగా చెప్తున్నాడు. గొర్రెల గురించి మాట్లాడుతూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను కూడా గొర్రె పిల్లనే అన్నట్టుగా ఉంది. మీరు గమనించండి, నేను గొర్రె పిల్లనే నాయనా, నేను గొర్రె పిల్లనే అని చెప్పుకుంటూ నేను యజమానిని తెలుసుకున్నాను, ఎరిగి ఉన్నాను నా తండ్రిని. మీరు ఇప్పుడు గొర్రె పిల్లలు అయిపోయారు. ఇప్పుడు మీకెవరు తెలియాలి? యేసు ప్రభుని ఎరుగుండాలని ఎంత చక్కగా ఉంది చూడండి బైబిల్. మరి ఇంతకీ యేసు ప్రభుల వారు గొర్రెపిల్లని ఏమన్నా బైబిల్లో ఉందంటే ఉన్నాయి. కొన్ని వచనాలను చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం. నిజంగా యేసు ప్రభుల వారు కూడా నేను గొర్రెపిల్ల అన్నటువంటి మాటలు చక్కగా బైబిల్లో ఉన్నాయి. ఈ గొర్రెపిల్ల యజమానుడు తెలుసుకుని ఉన్నాడు ప్రభుల వారు తండ్రిని. యోహాను సువార్త 1వ అధ్యాయం బాగా గమనించాలి. మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో యేసు ప్రభువుని తెలుసుకున్నామా, అర్థం చేసుకున్నామా? ప్రశ్న వేసుకోండి. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుల వారు ఎవరైనా చెప్తున్నాడు ఇప్పుడు యోహాను గారు? దేవుని గొర్రెపిల్ల ప్లేసులు ఇప్పుడు యేసు ప్రభుని పెట్టుకొని చదువుకుంటే యేసు ప్రభుల వారు ఎవరిని ఎరిగి ఉన్నాడు? తండ్రిని ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు యోహాను సువార్తలో? నేను గొర్రెలకు మంచి కాపరిని. అండ్ మంచి కాపరిని అయినప్పుడు గొర్రెలు మీరైనప్పుడు గొర్రెలు ఇదిగో నన్ను ఎరిగి ఉన్నాయా? నేను గొర్రెనే, నా తండ్రిని ఎరిగి ఉన్నాను. ఇప్పుడు మీరు నన్ను ఎరిగి ఉండాలి. నేను మిమ్మల్ని ఎరిగి ఉంటాం అనేది పక్కన పెడితే మీరు నన్ను ఎరిగి ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాడు, ఎంత గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. నిజంగా ఇప్పుడు దేవుడు గొర్రె పిల్ల యేసుక్రీస్తుల వారైతే దేవుడు గొర్రెలు కాపరైపోతాడు. అంతేగా? పరలోకం ఉన్నటువంటి తండ్రి గొర్రెలు కాపరైపోతాడు. యేసు ప్రభుల వారు గొర్రె పిల్లలు. వీళ్ళిద్దరికి చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం గొర్రె పిల్లలం అయితే మనల్ని కాచేవాడు ఎవరు? ఇప్పుడు పరలోకంలో తండ్రి కాదు, ఎవరు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. యేసు ప్రభుల వారికి కాపరి తండ్రి అయితే మనకి కాపరి ఎవరు? యేసు ప్రభుల వారు. ఆ యేసును నువ్వు ఎరిగావా? తెలుసుకున్నావా? లేక అర్థం చేసుకున్నావా?
ఒట్టిగా బైబిల్ పట్టుకోవటం వల్ల ఏమి రాదు కదండి. ఏమండి, పుస్తకాలన్నీ కొనుక్కున్నారు స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు. ఆ బుక్స్ అన్నీ చక్కగా బ్యాగ్ అంతా నింపుకుని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి ఒక 1 year అలాగే చేశారు. ఇంకా అసలు జిప్పు కూడా ఓపెన్ చేయకుండా. ఏమన్నా అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇది కూడా అంతే. బైబిల్స్ కొనుక్కున్నంత మాత్రానే ఉపయోగం లేదు. ఆ బైబిల్లో ఉన్నటువంటి పదాలు, దానిలో ఉన్నటువంటి అర్థాలు, దానిలో ఉన్నటువంటి భావాలు, ఆ భావజాలాలు మనకు అర్థం కాకపోతే యేసు ప్రభువును నువ్వు తెలుసుకున్న వాడివే తప్ప అర్థం చేసుకునేటటువంటి గొర్రెవు మాత్రం నీవు ఎంతకాలం ఏమీ తెలియని గొర్రెలాగా బ్రతుకుతూ ఉంటావు. ఇదిగో నేను గొర్రె పిల్లని, నా తండ్రి నేను ఎరిగి ఉన్నాను, నా తండ్రి కూడా నన్ను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు గొర్రెల కాపరినైతే, మంచి కాపరినైతే, గొర్రెగా ఉన్న నీవు నన్ను ఎరిగి ఉన్నావా, తెలుసుకున్నావా, అర్థం చేసుకున్నావా అడుగుతాం. చూడండి బైబిల్ ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి బైబిల్. ఏమండి 1వ అధ్యాయంలోనే ఈ 36వ వచనం చూడండి. 36వ వచనం యోహాను గారే మాట్లాడుతున్నాడు. ఏమని? 36వ వచనం, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, యోహాను గారు చూస్తున్నాడట యేసు ప్రభువుల వారు నడుస్తుంటే, యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. యేసు ప్రభువుల వారిని కూడా ఎలా ఎలా చెప్పుకుంటున్నాడు? ఇదిగో నడుచుచున్న యేసుని చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువుల వారిని అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు అంటున్నాడు. ఈ గొర్రె పిల్ల, ఈ దేవుని గొర్రె పిల్ల దేవునితో సంబంధం కలిగి ఉంది. దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నటువంటి గొర్రె పిల్ల. మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉంది. ఇదిగో ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు? గొర్రెల కాపరి ఎవరు? ఇప్పుడు గొర్రె పిల్లలు మనమైతే యేసు ప్రభువులు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే ఇప్పుడు మనం గొర్రె పిల్లలు. గొర్రె పిల్లలు యేసు ప్రభువుని ఎరిగాయా, తెలుసుకున్నారా, అర్థం చేసుకున్నారా అని ప్రశ్నిస్తే నిజంగా క్రైస్తవులు తెల్లముఖం వేయటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. తెలుసుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు, ఎరిగినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక గొర్రె పిల్ల ఇగో పరలోకమైనటువంటి తండ్రిని, యజమానుడిని, కాపర్ని అర్థం చేసుకున్నాడు కనుకనే 33.5 సంవత్సరాలు తండ్రి ఇష్టానుసారంగా బ్రతికి కన్ను మూసాడు. అర్థం చేసుకున్నవాడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు కదా. అర్థం చేసుకునేవాడు ఏం చేయడు, జస్ట్ ఎరుగుంటాడు, జస్ట్ తెలుసుకుని ఉంటాడు. ఏం ఉపయోగం లేదే, తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదే. కనుక ఇదిగో నడుచుచున్న యేసు వైపును చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అక్కడికి వచ్చేసరికి ఏమో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభుల వారైతే ఈ యేసుకి యజమానుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు అర్థం చేసుకున్నారు, ఒకరికొకళ్ళు మనసులను అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్న దాని ప్రకారంగా వాళ్ళ యొక్క బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. యేసు ప్రభుల వారి లైఫ్ స్టైల్ మొత్తం గమనించగలిగితే ఏమండి, తండ్రి 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 అనేవి మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి కూడా సర్వసంపదలు, బుద్ధి జ్ఞానములు ఆయన ఎందుకు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదనేటువంటి మాటలు బైబిల్లో లిఖింపబడినప్పటికీ కూడా ఇదిగో నా తండ్రి నాకన్నా గొప్పవాడు అనేటువంటి మాటలు రాత్రి కాలంలో మనం విన్నాం కదండి. అంత గొప్పవాడు యేసు ప్రభుల వారు. కనుకనే తండ్రితో అలా ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ అంత చక్కగా కొనసాగుతుంది. ఎరిగి బ్రతికాడు, తెలుసుకుని బ్రతికాడు, అర్థం చేసుకుంటూ బ్రతికాడు 33.5 సంవత్సరాలు. మరి గొర్రె పిల్లలుగా ఉన్నటువంటి మనము ఎరిగి బ్రతుకుతున్నామా, తెలుసుకుని బ్రతుకుతున్నామా? యేసు ప్రభుల వారు దేవుని గొర్రె పిల్ల, ఒకటి అర్థమైంది. నెక్స్ట్, ఈయనే కాపరిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు దేవుని గొర్రె పిల్ల అయితే ఇప్పుడు వరకు విన్న మాటలను బట్టి ఈ గొర్రె పిల్ల ఇప్పుడు కాపరిగా వచ్చేసాడు. చూడండి, భూమి మీదకి కాపరిగా వచ్చేసాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నా తండ్రిని నేను ఎరుగుదును అంటున్నాడు. నా గొర్రెలు కూడా కాపరిని ఎరగాలి. నేను ఎరిగినట్టే ఎరగాలి కదా. నేను ఇప్పుడు కాపరిని అయిపోయాను. ఒకప్పుడు దేవుని గొర్రె పిల్లనే, ఇప్పుడు నేను కాపరిని చేశాడు నా తండ్రి. నేను నా తండ్రిని ఎలా ఎరిగానో, నేను నా యజమానుని ఎలా ఎరిగానో, నేను నా కాపరిని ఎలా ఎరిగానో, ఇప్పుడు కాపరి ప్లేస్లో నేను వచ్చేసాను. మీరు నన్ను ఎరగాలి అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటమే కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవాలి. ఎప్పటి మామూలుగా ఉండకూడదు. బాప్తిసం తీసుకోక ముందు లైఫ్ వేరు, తీసుకున్న తర్వాత కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోవాలి. ఆ విధానంలో మనం బ్రతకాలి అని ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. చూడండి, ఎరగటం అంటే అర్థం చేసుకోవటం అండి. ఎరగటం అంటే అర్థం చేసుకోవటం అంటే తాను ఎక్కడికి వెళుతున్నాడో ముందుగానే తెలుసుకోవాలి. అంతే కదండి.
తాను ఎక్కడికి వెళుతున్నాడో ముందుగానే తెలుసుకోవాలి. నువ్వు ఇప్పుడు యేసుప్రభుల వారు గొర్రెపిల్ల అయితే యజమానుడు ఎక్కడికి వెళుతున్నాడో, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ ఆలోచన ఏంటి, నెక్స్ట్ ఏం ఆలోచన చేస్తున్నాడో ఆ గొర్రెకు తెలియాలన్నమాట. ఆ ప్లానింగ్ అది అర్థం చేసుకోవటం, ఆ గెస్ చేసేసేయాలి మనం. అప్పటికే లోకంలో గొర్రెలు కాసేటటువంటి వారిని కూడా మనం గమనిస్తే, ఏమండి గొర్రెలు కాసేటటువంటి వాళ్ళు కొన్ని విజిల్ చేస్తూ ఉంటారు గొర్రెలకి కదా. విజిల్ వేసిన వెంటనే లైన్గా రమ్మంటే లైన్కి వచ్చేస్తాయి. అర్థమవుతుందో లేదో, అన్నీ ఒక చోట కూర్చోమంటే కూర్చోటి. అర్థమవుతుంది మీకు పాయింట్? లోకంలో గొర్రెలు కాసేటటువంటి వాళ్ళే ఇంత కంట్రోల్గా గొర్రెలన్నీ యజమానుడికి లోబడుతున్నప్పుడు ఏమండి కాపర్ని గుర్తుపడతాయి అవి మళ్ళీ కదా. కాపర్ని చక్కగా గుర్తుపడుతూ ఉంటే ఏమండి నెక్స్ట్ ఏ దారిలోకి తీసుకెళ్తాడో, ఎక్కడ మేత ఉంటుందో, ఎక్కడికి తీసుకెళ్తాడో ఈ రోజు అన్నది రూట్ ఇట్లా మార్చిన వెంటనే అర్థమైపోతాడికి. ఓహో మా కాపర్ ఈ రోజు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని ముందుగానే గెస్ చేసేస్తాయి. చూసారు, కాపర్ని ఎరిగి బ్రతుకుతున్నటువంటి గొర్రెలు లోకంలో నిజంగా గొర్రెలను చూసినా కూడా ఏమండి మళ్ళీ సాయంకాలానికి తిరిగి మెల్లగా 4-5 మందలన్నీ కలిసి ఒక చోట మేసేసి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసేటప్పుడు అన్ని మిక్స్ అయి ఉంటాయి కదా. ఇవన్నీ ఊర్లోకి ఎంటర్ అయిపోగానే ఏ రోడ్డుకి ఏ దొడ్లోకి వెళ్ళిపోవాలి ఆ గొర్రెలన్నీ ఆ చీలిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు చెప్పారు చీలిపోమని? మెయిన్ కాపర్ ఒకడు ఉంటాడు, ఆ కాపర్ దగ్గర నేను వెళ్ళిపోవాలి. ఈరోజు నేను మందులో కలిశాను, మేపటానికి వేరే ఒక కాపరికి అప్పచెప్పాడు నా కాపరి, కనుక నేను తినేసి శుభ్రంగా మళ్ళీ నేను దొడ్లోకి నేను వెళ్ళిపోవాలి. కాపర్ని ఎరిగినటువంటి గొర్రెలు కనిపిస్తున్నాయి చూడండి, నోరు లేని జీవాలు. వీటిని చూపిస్తూ చెప్తున్నాడు, నాయన నేను కూడా ఒకప్పుడు గొర్రె పిల్లనే, నా తండ్రి నేను ఎరిగి ఉన్నాను, ఇప్పుడు మీరు గొర్రెలు అయిపోయారు, నేను కాపర్ని అయిపోయారు. ఎంతమంది క్రీస్తుని కనుగొన్నారు, ఎంతమంది క్రీస్తుని వెంబడిస్తున్నారు, ఎంతమంది క్రీస్తు యొక్క ఆలోచనను ముందుగానే గెస్ చేసి బైబిల్లో రాయబడినటువంటి మాటల ప్రకారంగా కదా, అలాంటి ఆలోచనతో ఈనాటి క్రైస్తవం ఏమైనా బ్రతుకుతుందంటారు? ఒక్కసారి గమనించండి. క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు, క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప, ఎరగటం అంటే తెలుసుకోవటం అంటే అర్థం చేసుకోవటం అనమాట. నిజంగా గొర్రెలు దొడ్లని కనుగొని వెళ్ళిపోవటమే కాదు ఏమండి అమ్మేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా కాముగా వెళ్ళిపోతాయండి, గొడవ చేయు. మరి ఎవరికైనా అమ్మేసారు అనుకోండి కాముగా వెళ్ళిపోతాయి చూడండి, వేరే వాళ్ళకి ఎవరికైనా మేపుకోవడానికి అమ్మినా. అలా అని ఎవరైనా కొయ్యటానికి కూడా కొనుక్కున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, ఎలా నమ్మి వెళ్ళిపోతా లేదా? ఎందుకు? నా యజమానుడు పంపించేస్తున్నాడు అంతే. ఎంత నమ్మకంగా, ఎంత నమ్మింది, ఎంత చెప్పిన మాట వింటుంది అంటే యజమానుని అర్థం చేసుకున్నటువంటి గొర్రెల్లాగా ఇగో ఈ గొర్రెలు కనపడతాయి మనకు లోకంలో కదా. వీటిని ఎందుకు చెప్తున్నాడు అంటే నేను గొర్రెలకు మంచి కాపర్ని. ఎందుకంటే ఈ గొర్రెలు ఏంటో మీకు తెలుసు. గొర్రెల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి నాయన, మీకు కళ్ళ ముందు ఉన్నాయి కనుక ఆ గొర్రెలు చూసినప్పుడల్లా యజమాని ఎలా గుర్తుపెట్టుకున్నాయో, యజమాని ఎలా తెలుసుకున్నాయో, యజమాను దొడ్డిని ఎలా తెలుసుకున్నాయో, యజమానుడు ఏం చెప్తే అది చేస్తున్నాయో, నేను కూడా ఇప్పుడు యజమానుని అయిపోయాను కదా, ఇప్పుడు మీరు గొర్రెలు అయిపోయారు కదా. ఒకప్పుడు నేను గొర్రెగా ఉన్నప్పుడు నా యజమాను నేను తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, ప్రపంచ మానవాళి కోసం రక్తాన్ని కార్చడానికి ఈ లోకానికి ఎవరు వెళతారు అని యెషయా గ్రంథంలో బాధపడుతున్నప్పుడు నేనున్నాను తండ్రి అని బయలుదేరి అర్థం చేసుకున్నటువంటి గొర్రె పిల్లగా కనపడుతున్నాడు చూడండి యేసు ప్రభులో. ఈరోజు నువ్వు నేను క్రైస్తవులుగా గొర్రె పిల్లలం అయితే యేసు ప్రభుని ఎంతగా అర్థం చేసుకున్నాము. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని నిజంగా ఎంతమంది అర్థం చేసుకున్నాం. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెట్టు, అదే 10వ అధ్యాయంలోనే ఉంటుంది. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆ కాపరిని అర్థం చేసుకున్న గొర్రెవు నీవైతే నీవు కూడా నీ సహోదరుల నిమిత్తం నువ్వు కూడా ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం బద్దులమై ఉన్నామని చెప్తున్నాడు చూడండి. కనుక దేవుడు కుమారుని ఎరిగాడా? దేవుడు కుమారుని ఎరిగాడా? ఎరిగాడా అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్నాడు. కనుక అలాగే ఇప్పుడు గొర్రె పిల్లలుగా ఉన్నటువంటి మనము కాపర్ని ఎరిగామా, అర్థం చేసుకున్నామా? ఎరిగామే కానీ ఏమైనా అర్థం చేసుకున్నామా? ఒక్కసారి మీరు గమనించాలి ఈ విషయాలన్నీ.
ఏమండి, గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి, లోకంలో కనిపించి గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా వాటి పనులు చేసుకుంటున్నాయి, చక్కగా యజమానుడు తెలుసుకుంటున్నాయి, వారి దొడ్లోకి వెళ్ళిపోతున్నాయి, చెప్పిన వెంటనే కంట్రోల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉండిపోండి రాత్రి అంటే ఉండిపోతాయి, ఎంత కంట్రోల్గా ఉంటాయి చూసారా. గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి. ఏమండి, గాడిదలు కూడా బాగానే ఉన్నాయి కదండి. గాడిదలకి మరి బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఆ చెరువుగట్టు దగ్గర బట్టలు వేసేస్తే ఎవరింటి దగ్గర ఏ బట్టలు మూట ఆగాలో ఆ ఇంటి దగ్గర ఆగుతుంది. ఓ మూట వేసి పంపిస్తే ఇది ఏ ఇంటికో అని చెప్పి అక్కడ చెప్పి పంపిస్తే చాలు, దాని అంటే మనిషి రాడు, కరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళిపోతే ఆ మూట వాళ్ళు తీసేసుకుంటారు, బట్టల మూట. మళ్ళీ వెళుతుంది, ఇదిగో ఈ మూట పలానా సుబ్బారావు గారి ఇంటికి, పలానా వెంకటరావు గారి ఇంటికి పంపించాలంటే అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది సార్. గాడిద యజమానుని తెలుసుకుంది, గొర్రెలు కూడా యజమానుని తెలుసుకున్నట్టుగా కూడా గమనిస్తుంది. అలాగే ఎద్దు కూడా యజమానుని తెలుసుకుంది. ఏమంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ. గాడిద యజమానుని తెలుసుకుంది, గొర్రెలు యజమానుని తెలుసుకున్నాయి, ఎద్దు కూడా యజమానుని తెలుసుకుందంట. పొలంలో వదిలేస్తే ఇంటి దగ్గరికి వచ్చి ఆగుద్ది ఎద్దు, బండి గట్టి వదిలేస్తే కదా. బైబిల్లో ఉన్న మాటలు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం. గొర్రెలు బాగున్నాయి, గాడిదలు బాగున్నాయి, ఎద్దు కూడా బాగుంది. ఎటొచ్చి బాగోలేంది ఎవరు? ఏమన్నా మాట వినటానికి సిగ్గుగా అనిపించట్లేదు కదండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అంటే ఎరిగి ఉన్నామే కానీ అర్థం చేసుకోలేదన్నమాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ వచనం. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎటొచ్చి ప్రాబ్లం వచ్చింది ఎక్కడో చూడండి. 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. మరి పిల్లలు వినపోతే మరి ఆకాశంతో కాక భూమితో కాక ఇంకెవరితో చెప్పుకుంటాడు దేవుడు? ఆలకించుము, చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. బాగానే ఉంది 2వ వచనంలో. ఇప్పుడు వింటుంది ఎవరో చెప్తున్నాడు చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పిల్లలు ఎడుదిరిగి చెడిపోయారు, పిల్లలు ఎవరు నా మాట వింటలేదు. వింటుంది ఎవరో. ఇప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగుదును. కామందు అంటే ఎవరు? యజమానుడు. ఎద్దు ఎవరు నెరుగుద్దంట? యజమానుని ఎరుగును. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిద బాగానే ఉంది, బైబిల్లో చక్కగా పేరెక్కించుకుంది, ఎద్దు కూడా పేరెక్కించుకుంది కదండి. గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి కదండి. ఎటొచ్చి దేవుని పిల్లలే చిన్న భిన్నమైపోయారు, దేవుని తెలుసుకున్నారు తప్ప అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో లేరు. ఈ నోరు లేని జీవాలే, ఈ నోరు లేని ఎద్దే, ఈ నోరు లేని గాడిదే, గార్ధాభమే ఇంతగా యజమానులు తెలుసుకుంటున్నప్పుడు మరి పరలోకం ఉన్నటువంటి తండ్రి కాపరిగా ఉన్నప్పుడు, యేసుప్రభువులు వారు గొర్రెగా ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ అర్థం చేసుకున్నప్పుడు తర్వాత కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఇదిగో నా కుమారుని కాపరిగా పంపించాను ఆయన, మీరు గొర్రెలు అని చెప్పినప్పుడు ఈ గొర్రెలుగా ఉన్నటువంటి మనము యేసుప్రభువులు వారు కాపరిగా ఉంటే ఎంతమంది అర్థం చేసుకున్నారు, ఎంతమంది తెలుసుకున్నారు, ఎంతమంది ఆయన యొక్క ఇష్టం ప్రకారంగా బ్రతుకుతున్నారు ఆలోచించండి. అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు కాపరిని ఎరగకపోతే గొర్రెలన్నీ దారి తప్పిపోతాయి అన్నమాట. అంతే కదండి. కాపురం తెలుసుకోలేదనుకో గొర్రెలు ఎటు వెళ్ళిపోతాయో కూడా తెలియదు, దారి తప్పిపోతాయి, మెల్లగా దారి తప్పిపోతాయి. సంఘంలో చేర్చబడిన గొర్రెలందరూ కూడా ఇప్పుడు నిజంగా ఎవరిని తెలుసుండాలి? నీకు కాపరి తెలుసుండాలి. ఏ కాపరి తెలుసుండాలి? కాపరి అనగానే మీకు ఎవరో గుర్తొస్తూ ఉంటారు. ఏ కాపరి తెలుసుండాలి నీకు? నిజమైన కాపరి. నేను గొర్రెలకు నిజమైన కాపరి అన్నాడే. మీరు అనుకున్నటువంటి ఇక్కడ దొంగ కాపర్లు అంటారు చూసారు, ఆ కాపర్ల గురించి కాదు మాట్లాడుతుంది. కాపరి అంటే మీకు వాళ్ళే గుర్తొస్తారు, కానీ బైబిల్ చెప్పిన కాపరి ఎవరు? యేసు ప్రభు గుర్తు రావాలి నీకు. కాపరి అనగానే యేసు ప్రభు గుర్తు రావాలి. కానీ ఈరోజు కాపరి అంటే ఎవరెవరో గుర్తొస్తున్నారు. అందుకే అన్నాడు, నేను నిజమైన మంచి కాపరిని. మిగతా వాళ్ళందరూ నిజానికి ఆపోజిట్ ఎవరు? అబద్ధికులు, అబద్ధంతో ఏలుతున్నటువంటి దొంగ కాపర్లు. ఎందుకంటే కాన్ఫిడెంట్ ఇంకేం చెప్పాలండి. ఎంత చక్కగా చెప్పించండి బైబిల్. నిజమైన కాపరిని తెలుసుకున్నారా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ గొర్రెలైతే? నిజమైన కాపరిని తెలుసుకుండాలి. ఏ కాపరి అనుకున్నా ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువుల గురించి తెలిసి ఉండాలి. ప్రాణం పెట్టుకోకుండా టైంపాస్ చేస్తూ అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి లోకంలో దొంగ కాపర్ల గురించి మాట్లాడతలేదు ఇక్కడ బైబిల్. నేను నిజమైన మంచి కాపరిని గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు అయిన గొర్రెల కాపరిని నీవు నేను తెలుసుకున్నామా?
నిజంగా బైబిల్ ఎంతగా ఉందో చూడండి. మనల్ని పరీక్ష పెడుతున్నాడు. నీకు కాపరి తెలుసా? కాపరిని అర్థం చేసుకున్నావా? నిజమైన కాపరి దొరికాడా? ఆ కాపరి దొరికితే ఆ కాపరి యొక్క మైండ్ సెట్ ఏంటి? ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏ విధంగా నడిపిస్తున్నాడు? ఇవన్నీ తెలియాలి నీకు. ఏమండి, భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోకునేటటువంటి గుణం ఉంటేనే, అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరు అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ కాపరి ముందుకి సాగుద్ది. అర్థం చేసుకోకపోతే కుంటుపడిపోద్ది. ఎక్కడ బ్రేక్ పడిపోద్దో కూడా తెలియదు. అన్ని సమస్యలే ఉంటాయి. అర్థం చేసుకుంటే సక్రమంగా సాగుద్ది. కేవలం అర్థం చేసుకోవటం అని అంటే ఏమంటే తెలుసుకోవటం కాదు. అర్థం చేసుకోవటం అంటే ఎరగటం కాదు. అర్థం చేసుకోవటం అంటే మనస్సులను తెలుసుకొని ఉండాలన్నమాట. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ గొర్రెలైతే, యేసు ప్రభుల వారు కాపరైతే, ఆ నిజమైన కాపర్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? కాపర్ అనంగానే ఇంకెవరో గుర్తొచ్చారంటే అసలు నీ మైండ్ అంతా ఫ్రాడ్ జరుగుతుంది లోపల. కాపర్ అంటే ఎవరు గుర్తు రావాలి నీకు? యేసు ప్రభుల వారే గుర్తు రావాలి. మా కాపర్ ఎవరంటే ఎవరో చూపించుకి ఇంకా నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనే చెప్పాలి. నా కాపర్ ఎవరు? ఇప్పుడు యేసు ప్రభుల వారు. సేవకులకు కూడా కాపర్ ఎవరు? యేసు ప్రభుల వారు. మరి అందరూ కలిసి యేసు ప్రభు చుట్టూ తిరగాల్సింది పోయి ఇంకెవరన్నా చుట్టూ తిరుగుతున్నావేమో. అయితే ఇంకా నువ్వు యేసు ప్రభు నేను తెలుసుకోలేదన్నమాట, గ్రహించుకోలేదన్నమాట, అర్థం చేసుకోలేదన్నమాట. అందుకే కనుక బాగా గమనించాలి. సంఘంలోనికి వచ్చినటువంటి మనము క్రీస్తు కోసము ఏం తగ్గించుకున్నాం చెప్పండి. క్రీస్తు కోసము ఏం తగ్గించుకున్నాం చెప్పండి. యేసు ప్రభుల వారి మనసు అర్థం కాకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ తగ్గించుకోలేవు. ఆయన మనసు అర్థం చేసుకుంటే నువ్వు ఏదైనా సంఘంలో తగ్గించుకుని బతికేటటువంటి మనసు వచ్చింది. బాగా గమనించాలి. యేసు ప్రభుల వారు ఏమంటే మన యజమానుడైతే, యేసు ప్రభుల వారు మన కాపరైతే, ఆ కాపరి మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు. ఎంతగానో మనల్ని సరైనటువంటి క్రమంలో పెట్టడానికి ఇలాంటి వాక్కులతో సరిచేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. 54వ అధ్యాయము 5వ వచనం. 54:5. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? భర్త అనగానే మీకు ఏం గుర్తు రావాలి? భర్త అంటే పోషించే వారిని భర్త అంటారు, పాలించే వారిని భర్త అంటాడు, నిర్మించేటటువంటి వారిని భర్త అంటాడు. సర్వలోకానికి ఇప్పుడు భర్త ఎవరు? సర్వలోకాన్ని కలిగించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమైపోతాడు? ఇప్పుడు లోకానికి భర్త అయిపోతాడు. కనుక క్రీస్తు తండ్రిని ఎరిగి అందరినీ క్షమించాడు. అంతే కదండి. అర్థం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? ఇదిగో గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసు ప్రభు యజమానుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని అక్కడితోనే ఆగిపోక అర్థం చేసుకుని ప్రపంచ మానవాళ్ళందరినీ క్షమించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? అదే అర్థం చేసుకోవటం అంటే అదే. అలా అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. అలా అర్థం చేసుకుని ఆయనకి ఇచ్చినటువంటి 33.5 సంవత్సరాల్లో వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళుతూ ఆయన స్వరం విన్నటువంటి 12 మంది గొర్రెలు చేర్చుకుని వెళ్ళిపోయాడు. 12 మంది గొర్రెలను చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ గొర్రెలు కూడా ఆ యేసు ప్రభుల కోసం అలాగే బ్రతికారు. అపోస్తలులు ఏమన్నా బ్రతికారు? అందరూ అలాగే బ్రతికారు. మిగిలిన వారు అందరూ అర్థం చేసుకోలేక రాత్రి విన్నట్టుగా అందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలి ఉన్నారా అని అడుగుతాడు. చూసారా? అంటే అర్థం చేసుకున్నవాడు నిలబడతాడు, అర్థం చేసుకోలేని వాడు సంఘంలోంచి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళు తెలుసుకున్నాడంతే, అర్థం చేసుకోలేదు. క్రీస్తుని అర్థం చేసుకున్నవాడు నిలబడతాడు. క్షమించే గుణం వచ్చుద్దండి. యేసుప్రభుల వారికి అలాగే వచ్చింది. క్షమించే గుణం వచ్చుద్ది. ఎందుకు? తండ్రిని అర్థం చేసుకున్నాడు కనుక. ఈ లోకానికి నన్ను పంపినటువంటి అర్థం ఏంటో తెలిసింది కనుక అందరూ అయ్యో నేనే క్షమించకపోతే అందరూ నరకానికి వెళ్ళిపోతారని నిజంగా ప్రభుల వారు ఎంతగా అర్థం చేసుకున్నాడు చూడండి. మరి నేను ఈరోజు యేసు ప్రభుల వారిని అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకుంటే సంఘంలో నువ్వు క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటావు. సంఘంలో అర్థం చేసుకోలేడు, క్షమించలేడు. అర్థం చేసుకున్న వారిలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది. అర్థం చేసుకున్నటువంటి వారిలో సహనం ఉంటుంది. అర్థం చేసుకున్నటువంటి వారిలో భరించే గుణం ఉంటుంది. అంతే కదండి. అర్థం చేసుకోలేదు అనుకోండి, అసలు ప్రేమ ఉండదు, అసలు సహించలేరు, అసలు భరించలేరు, అసలు మేము ఉండలేము, అసలు మేము వాక్యం కూడా వినలేమండి బాబు అంటారు.
అబ్బో చాలా కంపరంగా ఉందండి బాబు, అసలు సంఘంలోకి రావాలంటేనే చిరాగ్గా ఉందండి అంటూ ఉంటారు చూసారా. వాళ్ళు క్రీస్తుని అర్థం చేసుకోలేని వాళ్ళు అన్నమాట. చూసారండి, కాపరిని ఎరగలేనటువంటి వారు అన్నమాట. నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మీకు కాపరి అనగానే ప్రభులు వారి గుర్తు రావాలి. ప్రభులు వారిలో క్షమించే గుణం ఉంది, భరించే గుణం ఉంది, సహించే గుణం ఉంది. తిరగబడే స్వభావం లేదు, ఏమండి. ఉమ్మి వేసినా కూడా తుడుచుకుపోయే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిలో ఉన్న గుణమే కుమారుల్లోకి వచ్చేసింది. చూసారా, తండ్రిలో ఉన్నటువంటి గుణమే, క్షమించేటటువంటి గుణమే ఇదిగో యేసు ప్రభుల వారిలో కూడా వచ్చేసింది. చూసారా, అర్థం చేసుకోకపోతే అసలు ఉండలేరు, సహించలేరు, భరించలేరు అని ఎంతగా ఉందో చూడండి. ప్రేమ అస్సలు ఉండదు. వాడు సంఘాన్ని పాడు చేసే కార్యక్రమంలోనే ఉంటాడు, అర్థం చేసుకోలేనటువంటి వాడు. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. ఏమండి, భరించేటటువంటి వాడు, అర్థం చేసుకున్నవాడు భరించేటటువంటి వాడు. ఏమండి, పోషించేటటువంటి వాడు దేవుడు అని నీకు అర్థమైతే, పోషించేటటువంటి వాడు, పాలించేవాడు భర్త అని నీకు అర్థమైతే, యేసు ప్రభుల వారిని కూడా పోషించింది దేవుడు అని అర్థం చేసుకునే అంతగా నలిగిపోయాడని ఒకటి అర్థమవుతుంది మనకి, బాగా గమనించగలిగితే. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని బాగా చదువుకుందాం. 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, కాచేవాడిని కాపరి అంటారు, కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి, గొర్రెలు మళ్ళీ ఇప్పుడు ఈ గొర్రెలు చూడకండి, ఆ గొర్రెల ప్లేసులు ఎవరు ఇప్పుడు? ఇక మనమే. ఆ మందను గూర్చియు అంటే దేవుని సంఘాన్ని మనకిస్తున్నాడు తప్ప సంఘం నీది కాదు, నాది కాదు. సంఘం ఎవరిది? దేవునిది. ఈ సంఘాన్ని ఎవరి రక్తంతో కొన్నాడు? కుమారుని రక్తంతో కొన్నాడు. చూడండి, సంఘం మనది కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందను గూర్చి జాగ్రత్త కదండి. మందను గురించి జాగ్రత్త అంటే ఆ మందులో నువ్వున్నావు, నేనున్నావు, మనందరూ ఉన్నావు అంటే నువ్వు జాగ్రత్త. ఇప్పుడు మందా జాగ్రత్త, గొర్రెలా జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి, ఎందుకు జాగ్రత్త? మంద విషయంలో జాగ్రత్త పడమన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మంద విషయంలో జాగ్రత్త పడమన్నాడు. ఎందుకు? కాచేవాడు సరిగా లేడంట. మంద మీరు జాగ్రత్తగా ఉన్నాడు. మంద అంటే ఇప్పుడు ఎవరు? మనమే. నువ్వు జాగ్రత్త అన్నాడు. ఎందుకో తెలుసా? 29వ వచనం చూడండి, ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు. 29వ వచనం చూడండి, కిందనే 29. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మందలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. చూసారండి, మంద అంటే ఎవరిలోకి? క్రైస్తవ సంఘాల్లోనికే ప్రవేశిస్తే ఎవరు వాళ్ళు? క్రూరమైన తోడేళ్లు మందలోనికి, అనగా మీలో అన్నాడు చూడండి. మందం తీసేశాడు. ఇప్పుడు ఆ మంద ఎవరు? ఇప్పుడు మీరే. మీలో ప్రవేశించురని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మీరు ఎడిపోయారు అనవసరం, ఎక్కడ తిరిగారు అనవసరం, మీరు పరలోకాన్ని పంపాలో లేదో వాడికి అనవసరం. మేము బ్రతికామా, తిన్నామా, తాగామా, మేము మా ఫ్యామిలీస్ 3-4 తరాలకి సరిపాను చక్కగా సేవింగ్ చేసి పెట్టుకున్నామా లేదా అన్నదే చూస్తారు తప్ప మీరు మీ కుటుంబాలు ఏమైపోతారు అనవసరం. మందను కాసే కాపరులకు మీరు జాగ్రత్త అన్నాడు. అందుకే మందను గురించి మీరే జాగ్రత్తగా ఉండండి, మీరే జాగ్రత్తగా ఉండనట్టున్నాడు. ఎందుకంటే పాడు చేసేవాడు ఎవడిప్పుడు? మందను పాడు చేసేది ఎవరిప్పుడు? అపవాది. ఏ రూపంలో వస్తాడు? కాపరి రూపంలో వస్తాడు అనమాట, సేవకుడు రూపంలో వస్తాడు. అదే చెప్తున్నాడు, సేవకుడు రూపంలో వస్తాడనమాట. అందుకని అపవాది వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాడు డైరెక్ట్గా రాడు. ఏమండి, అపవాది ఏదైనా తోటలో అవ దగ్గరికి డైరెక్ట్గా వచ్చిందా? ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో వచ్చింది, సర్పం రూపంలో వచ్చింది. ఏమండి కదండి. ఇప్పుడు అపవాది యేసుప్రభుల వారు సిలువ ఘట్టానికి వెళుతుండగా మరి పేతురు గారు వచ్చి చేయి పట్టుకుంటూ ఉంటాడు. అక్కడ ఏ రూపంలో వచ్చింది? పేతురు గారిలో ప్రవేశించింది. నీకు ఎన్నటికీ ఈ సిలువ మరణం రావద్దు నాయన. మరి ఇప్పుడు దేవుని గొర్రె పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఆపుతుంది ఎవరు? చెడగొడుతుంది ఎవరు? పాడు చేస్తుంది ఎవరు? అపవాదే. కానీ అపవాది ఎలా వస్తుంది? ఏ రూపేణ వస్తుంది? సేవకుల రూపంలో వస్తుంది. వాళ్ళనే కాపర్లు అంటారు, వాళ్ళనే యజమానులు అంటారు, వాళ్ళనే అయ్యగారులు అంటారు.
మీరు జాగ్రత్త. మందను గూర్చి జాగ్రత్త. మంద అంటే మనమే. మీలో 29 చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. పాడు చేసేవాడు వస్తున్నాడు, వాడు తోడేళ్ళు, వాడు చీల్చామా, రక్తం తాగామా, పీల్చుకున్నామా, వీళ్ళ దగ్గర ఎంతవరకు రాగాలో, దశభాగాల పేరుటో ఏదో ఒక పేరుటో ఎంతవరకు రాగాలో అంతవరకు లాగేద్దామన్న ఆలోచనే తప్ప ఆత్మలను రక్షిద్దామన్న ఆలోచన ఈ మందను కాసే కాపర్లకి ఉండదు నాయన. మీరు జాగ్రత్త. అర్థమవుతుందా మీకు పాయింట్? ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు మిమ్మల్ని. అక్కడ మేతుంది, ఇక్కడ మేతుంది, అక్కడ మేతుందని. ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. క్రూరమైన తోడేళ్ళు మీరు ప్రవేశించునని నాకైతే తెలియను. పౌలు గారికి నాకైతే తెలియను. వారు మందను కనికరింపరు. అంటే సంఘములోనికి వచ్చినటువంటి వారు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. సంఘంలోనికి వచ్చాం కదా, ఇంకా మనం సేఫ్ జోన్లో ఉన్నాం అనుకుంటున్నారేమో. సంఘంలో గలిబిలి జరుగుతుంది. వాడు తోడేళ్ల రూపంలో వచ్చేస్తున్నాడు, సేవకుల రూపంలో వచ్చేస్తున్నాడు, కాపరుల రూపంలో వచ్చేస్తున్నాడు. ఎవరు? అపవాది విజృంభణ జరుగుతుంది సంఘంలో. వాడు వచ్చాడా నువ్వు మెల్లగా మందలోంచి ఏమైపోతావు? సంఘంలో నుంచి వెళ్ళిపోవటమే. మెల్లగా జారిపోయే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రూరుడు వలన ఎవరంటే వాళ్ళు యజమానుడు కాదు, ఎవరంటే వాళ్ళు కాపర్లు కాదు. అంతే కదండి? కాదనమాట. ఈ క్రూరుడు వల్ల వాడి సైన్యం తిరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఎవరిని మృంగురుదునా అని పేతురు గారి పత్రికలో, ఎవరిని మృంగురుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి అనుచరులు, వాడి సైన్యానికి దొరికారా అంతే సంగతులు. దొరకకుండా కాపాడుకోవాలంటే వాక్యమనే ఆయుధం నీ హృదయంలో నిండుకుని ఉండాలి. గమనించారా? మీరు బాగా గమనించాలి. వాడు ప్రేమతో రాడు. ఈ కాపరిగా నేను పాలిస్తాను, పోషిస్తాను, మిమ్మల్ని నేను భరిస్తాను అన్నటువంటి వాడు ప్రేమతో రాడు. సంఘములో నిన్ను ఉండనేకుండా చేస్తుంది. వాడు వచ్చాడంటే సంఘంలో నిన్ను ఉండనాడు. మెల్లగా ఏదో గొడవలు పెట్టించి సంఘాన్ని విచ్ఛిన్నం చేసి ఏదో విధంగా బయటకు పంపించే పరిస్థితిలో చేస్తాడు. వాడి మనసు ఎలా ఉంటుందో తెలుసా అండి? వాడు చేసే ట్రిక్స్, వాడు చేసే అప్లై చేసేటటువంటి ఆ పాయింట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎగ్జాంపుల్ కూడా కింద చెప్పాడండి, క్లూ కూడా ఇచ్చేసాడండి బాబు. మనం ఏ రోజు బైబిల్ చదవము. ప్రపంచంలో అందరూ బైబిల్ చదవాలి, కానీ బైబిల్ పట్టుకుని వెళ్తాం నేర్చుకున్నారు తప్ప బైబిల్ మాత్రం ఎవరు చదవట్లేదు. చదివినా అర్థం చేసుకునే గుణం ఎవరికీ లేదు. అబ్బా, అంత తెలివితేటలు ఉన్నాయా? చదవంగానే అర్థమయ్యే గుణం ఉందా అండి మనిషికి? ఎంత క్లూ ఇచ్చాడు 30వ వచనంలో చూడండి. వాడు వస్తే ఏం చేస్తాడు తెలుసు? సంఘాన్ని ప్రేమతో రాడంట. 30వ వచనం బాగా చూడాలి. ఈ పదాన్ని మీరు బాగా చూడాలి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని. వాడు క్రూరుడు కదా. ఏ శిష్యులను? బాగా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నటువంటి శిష్యులను తమ వెంట సంఘంలో ఉండనీయకుండా ఈడ్చుకుని పోవలెనని. తెలుగే కదండి అది. ఎంత బాగుంది చూడండి. ఈడ్చుకుని పోవాలన్న మైండ్ సెట్ తో సంఘంలోకి వస్తాడు. వచ్చి ఏం అప్లై చేస్తాడు చూడండి, అండర్లైన్ చేసుకోండి. అది వంకర మాటలు పలుకుచు. వంకరగా మాట్లాడతాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు. మా అందరు సంఘం అంతా ఒకటంటే వీడు ఇంకోటి అంటాడు. అర్థమవుతుంది? ఇక్కడ ఈ ఐడెంటిఫై చేయలేదనుకో దొరికిపోతావు నువ్వు. అందుకే మందని గురించి జాగ్రత్త, మంద కాపర్ల గురించి జాగ్రత్త. చూసారండి? వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడో నుంచి రారు నాయన, మీలో నుంచే దొంగలు బయలుదేరతారు. అప్పటి వరకు నువ్వు సంఘములో ఒక ప్రమిదిగా ఎదిగినటువంటి నీవు, ఒక స్థిరస్థాయిగా నిలబడినటువంటి నీవు, స్థిరత్వం కలిగినటువంటి నీవు, వాడు ఎంటర్ అయితే మెల్లగా నువ్వు వెళ్ళిపోవాల్సిందే. అదేంటి ఇప్పటి వరకు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఏంటి ఈ మాటలు ఇలా ఉన్నాయేంటి, ఈ సహోదరుడు ఇలా ఉన్నాయేంటి, ఈ సహోదరురాలు అంటారు. ఎందుకు మాట్లాడతారు ఇలా? వాడు వచ్చాడు తోడేల రూపంలో. ఏమాత్రం వాక్యంలో అనుభవ జ్ఞానం లేకపోతే, వాక్యంలో పట్టు లేకపోతే, ఇగో దేవునితో అటాచ్మెంట్ లేకపోతే, సంఘంతో సహవాసం సరిగా లేకపోతే, వాడు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని గలిబిలి చేసే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని దేవుళ్ళు ఎక్కువ గడపండి. నిజమండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుళ్ళు గడిపే ప్రయత్నమే చేస్తూ ఉంటాను. అజాగ్రత్తగా ఉన్నవాడు ఎత్తుకుపోతాడు. ఒకరోజు మానేసామంటే నెక్స్ట్ వీక్ వెళ్ళాలనిపించదు. ఆ నెక్స్ట్ వీక్ కూడా మానేసాం అనుకో, ఇక థర్డ్ వీక్ ఏమైనా వదిలేసేయండి, అప్పుడు ఏదో తిరిగాం అయిపోయింది.
తెలియకుండానే వాడు క్రూర స్వభావం ఎలా వచ్చింది తెలుసా? వంకరి మాటలు మాటలాడుదురు. వంకరి మాటలు మాటలాడుదురు. ఎంత బాగుందో చూడండి. వంకరి మాటలు మాటలాడుచు అన్నది చూడండి. 20వ అధ్యాయం 30లో చదువుతున్నాం చూడండి. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వస్తాడు అంతే. వచ్చింది సంఘాన్ని డెవలప్ చేయడానికి కాదు, వాటితో పాటు తీసుకెళ్ళటం వేరు, ఈడ్చుకుని పోవటం వేరు. మీరు తెలుగు బాగా చూడాలి కదండి. తీసుకెళ్తాం అంటే చక్కగా పట్టుకొని తీసుకెళ్తావు. ఈడ్చుకుపోవటం అంటే నువ్వు సంఘంలో ఎదగటానికి వీల్లేదు. నువ్వు కూడా లోకంలో మాతో గడిపేయాలి. నువ్వేంటి సంఘంలో ఎదుగుతానంటావేంటి? కానీ వీడు ప్రేమతో రాలేదు, వీడు లోపల ద్వేషంతో వచ్చాడనమాట. సంఘంలో ఈడ్చుకొని పోవాలి, తన శిష్యులను ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుషులను మీలోనే బయలుదేరుదురు నన్ను చూడండి. అంటే సత్యాన్ని సరిగా చెప్పకపోవటము, వాక్యానుసారంగా బ్రతకకపోవటం వీళ్ళు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీరు గమనించాలి. యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోకపోవటం ఇదే. యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోకపోవటమే. అంటే కాపరికి గొర్రె పిల్లలకు మధ్య బంధాన్ని ఏం చేస్తాడనమాట? చెడగొడతాడనమాట. చెడగొడటానికి తోడేలు వచ్చిందనమాట. ఆ తోడేలు వీళ్ళ రూపంలో వచ్చింది. మనమేమనుకున్నాం, మేము ఎప్పుడో బాప్తిజం తీసేస్తున్నాం, మమ్మల్ని కదిలిచ్చే వాళ్ళు ఎవరు అని అనుకున్నాం. మరి రాత్రి మనం ఏమన్నాం? ఒకవేళ విశ్వాస భ్రష్టత్వం మీ హృదయంలో ఉన్నదేమో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని ఎంత క్లారిటీగా బైబిల్ చెబితే, అజాగ్రత్తగా ఉంటే ఎలా? మందని గురించి అజాగ్రత్తగా ఉంటే ఎలా? కాపర్ల గురించి అజాగ్రత్తగా ఉంటే ఎలా? నిన్ను వాడు మెల్లగా వంకర మాటలు చెబుతూ మెల్లగా సంఘంలో నుంచి చెడగొట్టి సత్యములో నుంచి దూరం చేసేస్తాడంట. అంటే వంకర మాటలతో స్నేహం చేస్తే ఇప్పుడు నువ్వు అలాంటి వంకరలతో నువ్వు కూడా కలిసావనుకో, ఆటోమేటిక్ నీకు కూడా ఏమొస్తాయి? 6 నెలలు కలిస్తే వాడు ఆడండి. ఇప్పుడు 6 నెలలు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు కలిస్తే చాలు. అంతే కదండి, ఒక 5 నిమిషాలు కలిస్తే చాలు. అసలు నువ్వు కలవవసరం లేదు. నీ ఫోన్ నెంబర్ అతని ఫోన్ నెంబర్ ఇతనికి ఇచ్చి నువ్వు అమెరికాలో ఉన్నా కూడా పర్లా, వాళ్ళు మాటలు అవసరం లేదు, చాటింగ్లు చాలే నిన్ను పాడు చేయటానికి. ప్రపంచంలో ఏ అంచునున్నా కూడా నిన్ను పాడు చేసేస్తాడు. 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు. సంఘంలోనికి తోడేల రూపంలో వచ్చేసారంట. మరి తెలుసుకోకపోతే ఎలా? ఇంత విశ్వాసాన్ని, క్రీస్తు యొక్క రక్తములో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి విశ్వాసాన్ని ఓడబద్దలు చేసినట్టుగా వీడు ఈడ్చుకుని పోతున్నాడంటే, అయ్యో ఇదా నీ విశ్వాసం, ఏది గట్టిదనం? అందుకే అంటున్నాడు రాత్రి పౌలు గారు కూడా ఏమన్నాడు తిమోతి గారికి, నాయన నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీవు కూడా విశ్వాసాన్ని కాపాడుకో జాగ్రత్త అని ఎంతగా చెప్పాడండి. లోకంలో ఉన్నటువంటి గొర్రెలు బాగానే ఉన్నాయి, లోకంలో గొర్రెలు బాగానే ఉన్నాయి, యజమానులు తెలుసుకున్నాయి. లోకంలో గేదెలు ఉన్నాయండి బాబు, యజమానుడు వస్తున్నాడండి అంతకు ముందు నుంచి అరుస్తూ ఉంటాయి, ఆ సందు చివరి నుంచి అరుస్తూ ఉంటాయి. గేదెలు బాగానే ఉన్నాయి, గొర్రెలు బాగానే ఉన్నాయి, గాడిదలు బాగానే ఉన్నాయి, యజమానులు తెలుసుకున్నాయి. ఎటొచ్చి ఎద్దులు కూడా. మరి బాగానేది ఎవరు? చెప్పడానికి కూడా నోరు రావట్లేదు చూడండి కదండి. ఎటొచ్చి పాడైపోయింది, అర్థం చేసుకోలేదు ఎవరు? దేవుని పిల్లలే అర్థం చేసుకోలేకపోతున్నారని అంటే జస్ట్ తెలుసుకున్నారు కానీ, జస్ట్ ఎరిగారు కానీ ఏమీ అర్థం కాలేదన్నమాట. యజమానుడు ఏమి అర్థం కాలేదు ఈరోజు. కానీ జీవితాలు అలా కొనసాగుతూ వెళ్ళిపోతున్నారు, అలా బైబిల్ చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పరిగెత్తుతూ ఉంటారు ఆదివారం రంగాల్లో. అర్థం కానప్పుడు ఎందుకు ఇంకా ఒట్టికి తెలుసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? కనుక తోడేలు సహవాసం చేయగలుగుతున్నారేమో, జాగ్రత్త. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటూ ఏమండి వాళ్ళని అర్థం చేసుకుంటారు వెంటనే. ఏమండి ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యపు పునాది వేసినటువంటి వాళ్ళని వదిలేసి తోడేలు లాంటి వాడు సడన్గా సంఘంలోనికి వస్తే వాడి వంకర మాటలు వెంటనే అర్థం చేసుకుని సంఘాన్ని మానేస్తావు. ఏంటి ఇంత స్పీడ్గా అర్థం చేసుకున్నావు? ఇంత స్పీడ్గానా? రాత్రి వచ్చి చెప్పాడు, ఉదయం నుంచి రావట్లేదు నువ్వు. ఏంటి ఆ మందు మెడిసిన్ ఎలా పనిచేసిందో చూసారండి. అంటే తోడేళ్ళు లాంటి క్యారెక్టర్ గలవాడు అపవాదిని మనిషి అర్థం చేసుకుంటున్నాడు స్పీడ్గా. కానీ వాక్యాన్ని మాత్రము, నిజమైన కాపర్ని మాత్రము, నిజమైన యజమానిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి ఎంత స్పీడ్గా అర్థం చేసుకుంటారని. చిన్న భిన్నం చేసేస్తాడు, ఈడ్చుకుని పోతాడు అంతే. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు వస్తే నువ్వు అసలు సంఘంలో కూడా కనపడు. ఏమైపోయాడు? లోకంలో గట్ల మీద పడి తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. వాడు ఈడ్చిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ప్రభువు వారు నిజంగా దేవుని మాటలు చెప్పి పరలోకానికి తీసుకువెళ్ళటంలో ఇదిగో ఇలాంటి వాక్కులతో నిన్ను నిలబెడతా ఉంటాడు.
ఇలాంటి నిలబడ్డటువంటి వాడిని వాడేం చేస్తాడు? వంకరు మాటలతో వాడు తీసుకెళ్ళిపోవడానికి చేస్తాడు. బాగా గమనించాలి. ఇద్దరు తీసుకెళ్తానికే వస్తున్నారు. పరలోకం వచ్చినటువంటి యేసు ప్రభులు వారేమో వాక్యముతో నిన్ను కడిగి, వాక్యముతో నిన్ను ఉతక స్నానం చేయించి, వాక్యముతో నిన్ను ఎప్పటికప్పుడు శుద్ధుడిగా చేయించి, హృదయంలో ఏ పాపం లేకుండా నిన్ను బ్రతికించి అంతవరకు నిలబెట్టి కన్ను మూసిన తర్వాత పరలోకానికి ఎత్తుకుపోవడానికి తీసుకెళ్తానికి ప్రభు వచ్చాడు. వీడు ఎందుకు వస్తున్నాడు? వీడు తీసుకెళ్తానికే. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీడు? ఇద్దరు తీసుకెళ్ళటమే, ఇద్దరిది వర్కే. కానీ వీడు నరకానికి తీసుకెళ్తున్నాడు వంకర మాటలతో. నువ్వు అజాగ్రత్తగా ఉంటే, కుటుంబాలు అజాగ్రత్తగా ఉంటే నరకానికి తీసుకెళ్తారు. యేసుప్రభుల వారేమో పరలోకానికి తీసుకెళ్తానికి ఆయన ఉంటున్నాడు. ఇదిగో యేసుప్రభుల వారేమో నిజమైన వాక్కులతో సరి చేస్తున్నాడు, వీడేమో వాక్కులతో ఉన్నటువంటి వాడిని వంకర మాటలు, రెండు మాటలే. వాక్యం చెప్పేటోళ్ళు మాటలతోనే చెప్తారు, వీడు కూడా వంకర మాటలతోనే, రెండు మాటలే. ఆ మాటలకు పవర్ ఎక్కువ ఉంటుంది, ఈ మాటలకు మాత్రం ఇంకేమైనా అవునక్క ఇలా జరిగింది, అవి ఇక్కడి నుంచి రేపటి నుంచి నేను రానక్క అయితేగా. నేను అంత స్పీడ్ డెసిషన్ తీసుకున్నావు. మరి ఇంతకాలం నువ్వు విన్న వాక్యం ఏమైపోయింది? మరి వంకర మాటలు చాలా జాగ్రత్త. అమ్మో నన్ను ఎవరో చెడగొడుతున్నారు, అమ్మో నన్ను ఎవరో పాడు చేస్తున్నారు, అమ్మో నాకు దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ని ఎవరో కట్ చేస్తున్నారు, డిస్కనెక్ట్ చేస్తున్నారు, అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకెక్కువ గట్టిగా పెట్టుకోవాలి. రాత్రి విన్నారు మీరు, వదిలేస్తే ఆయన వదిలేయాలి, అంతేగాని నువ్వు మాత్రం వదలకూడదు. ఎప్పటి వరకు? తుది శ్వాస వరకు కూడా. ఇలాంటి దేవుడిని మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలండి దేవుళ్ళ విషయంలో. మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ తోడేలుకి దొరికిపోయారంటే వాడు శుభ్రంగా నిన్ను తీసుకువెళ్ళి నరకానికి పడేస్తారు. అంతకంటే ఏం లేదండి. ఈ క్లారిటీ లేకుండా, ఈ తెలివి లేకుండా నేనేదో క్రీస్తుని అర్థం చేసుకున్నాను నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే కుదరదు. బైబుల్ దగ్గరికి వస్తే ఈ విషయాలన్నీ తేలిపోతున్నాయి. చూడండి, మన యొక్క ఆత్మీయ స్థితి ఏమండి చక్కగా మరి నోహు గారి ఓడ పైకి ఎత్తినట్టుగా ఉందా, లేకపోతే ఓడ బద్దలైపోయినట్టుగా ఉందా? వాక్యం దగ్గరికి వస్తే మనకి క్లియర్గా వస్తున్నాయి. చివరిగా ఒక రెండు మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాడు మా ఇంకా ఏం చేస్తాడు చూడండి. 13వ అధ్యాయము 4వ వచనం బాగా చూడాలి. ఇక్కడ చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. వంకర తత్వం వాడి మనసులోంచి రాకుండా చూసుకోవాలి. 13వ అధ్యాయం 4వ వచనం ఇంకేం చేస్తున్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమేమో దీర్ఘకాలం సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ డంబరుగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. 5వ వచనం చూడండి. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. ఆ తోడేళ్ళు ఎందుకు వస్తుంది? స్వప్రయోజనం కోసం ఏమైనా ప్రయోజనం ఉందా అని వస్తుందంట దేవుని దగ్గరికి. నిజమైన వాక్కులతో ఉన్నటువంటి వాళ్ళు స్వప్రయోజనమును విచారించుకొనరు, త్వరగా కోపపడరు. ఏమండి? అపకారమును మనసులో ఉంచుకోరు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు. ఇవన్నీ నువ్వు గమనించాలన్నమాట. అంటే స్వప్రయోజనం కోసం ఏమైనా సేవలు దిగరేమో ఈ ఫ్యామిలీ అన్నది మంద కనిపెట్టాలి. అంతేగాని ఏదైనా గుడి అయితే ఏముందిలే, ఏదంటే వైట్ అండ్ వైట్ వేసారు కదా, ఇంకేంటి మన సందు చివరి దగ్గరలో ఉంది కదా, నువ్వు పరిగెత్తావు అనుకో, వాడు స్వప్రయోజనం కోసం వచ్చాడు. అంటే నువ్వు తెలుసుకున్నావే తప్ప నువ్వు అర్థం చేసుకోలేదు బైబిల్ని. అందుకే నువ్వు దొరికిపోతున్నావు, మా మందలో కలిసిపోతున్నావు. వాడు కొద్ది రోజులు ఈడ్చుకుని పోతాడు అనమాట. ఎక్కడికి ఈడ్చుకుని ఎక్కడ వదిలేస్తాడు? నరకంలో వదిలేస్తాడు. ఈ తెలివితేటలు లేకపోతే ఎలా అండి? 6వ వచనం కిందకి 5 చూసాం కదండి. 6వ వచనం చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. ఎంత బాగుందో చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందే సంతోషించుము. సత్యం అంటే వాక్యం. యోహాను 17:17 ప్రకారంగా సత్యం అంటే వాక్యం. అంటే వాక్యంలో సంతోషించాలి. ఇగో వాడు వాక్యంలో సంతోషించడు. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, పాటలకు గంట, సాక్ష్యాలకు గంట, ఏమైనా ఒక మ్యూజిక్ పెట్టి ఆరాధనకు గంట, స్తుతులకు గంట, సాక్ష్యాలకు గంట, ఎటొచ్చి వాక్యానికి ఇచ్చేది 5-10 minutes కంటే ఎక్కువగా ఎవరు అని మీకు అర్థం అవ్వాలన్నమాట. వీడు సత్యానికి చెవి ఇవ్వడనమాట. క్రీస్తు నీకు అర్థమైతే సంఘం కూడా నీకు అర్థమవుద్ది. ఇప్పుడు అర్థమవుతుందండి. నిజమైన కాపర్ అంటే నీకు ఎవరు గుర్తు రావాలి? నిజమైన కాపర్ అనగానే యేసుప్రభువే గుర్తు రావాలి.
క్రీస్తు నీకు అర్థమైతే సంఘం కూడా నీకు అర్థమవుతుంది. ఏమంటే సంఘంలోనికి వచ్చినటువంటి వాళ్ళు రకరకాల క్యారెక్టర్లు ఉంటారండి, రకరకాల క్యారెక్టర్లు ఉంటారు, రకరకాల బలహీనతలు కలిగినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాళ్ళందరిని గురించి నీకు సంబంధం లేదు, వాళ్ళందరి గురించి నీకేం సంబంధం లేదు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, మందను గురించి జాగ్రత్త. ఆ మందులో నువ్వు ఉన్నావు, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు ఎవరెవరో పక్కన పెట్టు, ఎవరెవరినో రక్షించావని చెప్పి నువ్వు పాకులాడు. ఎందుకంటే నీ ఆత్మ నువ్వు రక్షించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందో లేదు. కనుక సంఘములోకి వచ్చిన నీవు క్రీస్తుని అర్థం చేసుకోవటం అంటే, ఎవరో ఎన్నో రకాల బలహీనతలు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ నీకు అవసరం లేదు. క్రీస్తు నీకు అర్థమైతే ఫస్ట్ ప్రియారిటీ నీ ఆత్మ నువ్వు కాపాడుకో, నీ ఆత్మను రక్షించుకో. వీలైతే కుటుంబాన్ని అప్పుడు రక్షించుకో కదా. నేను ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు చూడ. ఎంత క్రీస్తు బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు సంఘాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటాడు అనమాట. క్రీస్తును బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు ప్రేమతో ఉంటాడు. క్రీస్తును బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు సహిస్తూ ఉంటాడు, సంఘంలో సహిస్తూ ఉంటాడు. క్రీస్తును బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు క్రీస్తు కోసం సహోదరులు పెట్టే టార్చర్ని భరిస్తూ ఉంటాడు. క్రీస్తును అర్థం చేసుకున్నటువంటి వాడు దీర్ఘకాలంగా ఎన్ని బాధలు వచ్చినా కూడా నిలబడతాడు స్టాండర్డ్గా. వాడు అర్థం చేసుకున్నటువంటి వాడండి. మరి నువ్వు క్రీస్తును అర్థం చేసుకున్న వాడైతే నిలబడుతున్నావా సంఘంలో? క్రీస్తును అర్థం చేసుకున్నటువంటి వాడైతే భరిస్తున్నావా సంఘంలో? క్రీస్తును అర్థం చేసుకున్నటువంటి వాడు అయితే నీ కళ్ళ ఎదుట సహోదరులు తెలుసో తెలియక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేమో, అనాలోచనగా, అజాగ్రత్తగా, అజ్ఞానంగా అయితే నువ్వేం భరిస్తున్నావు? సంఘంలోకి వాడు ప్రవేశించేస్తున్నాడు. ఏదో ఒక విధంగా గొర్రెల్ని గలిబిలి చేయడానికి వస్తూ ఉంటాడు. కనుక ప్రేమైన దేవుని వర్లారా జాగ్రత్త. ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి మనం ఎప్పుడు. అప్పుడే మనము పరలోకానికి అర్హులం అవుతాం, చేరుకుంటాం. కనుక ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే, క్రీస్తుని కలిగి ఉన్నావా, క్రీస్తుని గుర్తెరిగావా? క్రీస్తుని ఎరగటమన్నా క్రీస్తుని కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న సంఘంలోనికి వచ్చిన తర్వాత ఈ తోడేలు లాంటి క్యారెక్టర్ గల వాళ్ళు సంఘంలో గలిబిలి చేయడానికి వస్తారే తప్ప నిన్ను స్టాండర్డ్గా నిలబెడటానికి మాత్రం ఎవరు రారు. కనుక నువ్వు ఎంచుకున్న కాపర విషయంలో జాగ్రత్త, మంద విషయంలో జాగ్రత్త, నువ్వు మేస్తున్నటువంటి నిజమైన వాక్యం మేత విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. స్వప్రయోజనం కోసమే ఒకవేళ వాళ్ళని ఏమన్నా వెంబడిస్తున్నామేమో జాగ్రత్త. లాస్ట్గా నిన్ను ఈడ్చుకుని పోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప పరలోకానికి పంపించడంలో మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కనుక వీళ్ళందరికీ ప్రేమ పెట్టింది దేవుడే. కానీ ఈ ప్రేమను ప్రేమగా పంచుకోకుండా స్వార్థాల కోసం పంచి క్రీస్తు యొక్క సన్మార్గాన్ని విడిచి ఇరుకు మార్గంలోనికి ప్రవేశించకుండా విశాల మార్గంలోనికి తీసుకువెళ్ళి నరకానికి ఎన్నో కుటుంబాలను పాడు చేస్తున్నారని తీతు పత్రికలో ఉంటుంది. కనుక ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా మెలకువగా ఉండండి. గర్జించు సింహం వల్ల వాడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నాడు. అజాగ్రత్తగా ఉంటే ఇప్పటి వరకు హృదయంలో నాటబడినటువంటి యొక్క వాక్యం ఎత్తుకుపోకుండా ఉండాలంటే అజాగ్రత్తను వదిలేసి దేవునితో సంబంధాన్ని కలిగి అందరూ ఉంటేనే మనము, మన కుటుంబాలు, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఈ సంఘాలు శాశ్వతంగా అంతం వరకు కూడా ఎన్ని తోడేళ్ళ లాంటి క్యారెక్టర్ గల వాళ్ళు వచ్చినా కూడా మనము స్టాండర్డ్గా నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఎల్లప్పుడూ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశం దేవుడికి ఇవ్వండి. క్రీస్తే ఈరోజు కాపరైతే క్రీస్తుకి అవకాశాన్ని కల్పింపచేయండి. ఆయన ఎప్పుడు సరైన మార్గంలో పెడతానికి మనల్ని చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకండి. మీరు మీ కుటుంబాలు పరలోకాన్ని చేరుకోవాలన్నటువంటి ఈ మంచి ఉద్దేశంతో దేవుడు చెప్పినటువంటి, నిజంగా మరి ఒకనాడుతో గొర్రెగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు తండ్రి అయినటువంటి యజమానుని తెలుసుకుని బ్రతికాడు 33.5 సంవత్సరాలు. మనకిచ్చిన ఆయుష్ కాలంలో 60, 70, 80 నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నీవు నిజమైన కాపర్ని ఇప్పటికైనా తెలుసుకోకపోతే తెలుసుకో. ఒకవేళ తెలుసుకున్నావా, ఈ మెలకువలు, ఈ జాగ్రత్తలు తెలుసుకుని నీ ఆత్మను పరలోకానికి వెళ్ళుటలో, పరలోకానికి నడిపించుకొనుటలో నువ్వు కళ్ళు మూసేంత వరకు కూడా శక్తి లోపం లేకుండా దేవుడిచ్చినటువంటి యొక్క పనిని సంపూర్ణం చేసి యేసుప్రభుల వారు ఎలా ప్రార్థన చేసి అడిగాడు, అలాగే మనం కూడా రేపు అలాంటి పనిని కంప్లీట్ చేసి ప్రార్థన చేస్తేనే ప్రభు ఇవ్వటానికి వాని క్రియల నిమిత్తము జీతం ఇచ్చేదని అన్నాడు. కనుక పరలోకం అనే జీతాన్ని మనం పొందుకోవాలి అంటే మాత్రం సంఘంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మీరు మీ కుటుంబాల దేవుల్లో ఎదగాలని ఇంత మంచి మాటలు ఇచ్చినటువంటి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రపంచమంతా నాయన మరి నిజంగా మీ కుమారుణ్ణి తెలుసుకున్నామో ఎరిగామని చెప్తున్నారు, కానీ
తెలుసుకోవటం అంటే, ఎరగటం అంటే అర్థం చేసుకోవటం నాయన. అది ఎగ్జాంపుల్గా నాయన ఒకప్పుడు ప్రియకుమారుడు నాయన మా రక్షకుడు గొర్రె పిల్లగా ఉన్నప్పుడు యజమానుడైనటువంటి మీరు మరి కాపరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంతగా ఎరిగి బ్రతికాడో తండ్రి. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినప్పటికీ కూడా నా తండ్రి నాకంటే గొప్పవాడని, ఎంతో మరి అధికుడని, ఎంతో గొప్ప సాక్ష్యాన్ని నాయన మరి ప్రభుల వారి నోట మేము విన్నాం తండ్రి. అలాగే నాయన మరి గొర్రెలుగా ఉన్నటువంటి మేము మరి నిజంగా మరి కాపరి ఈరోజు మీ ప్రియకుమారుడైతే మేము నాయన మీ యొక్క కుమారుడు యొక్క మనసులో బాటలో సన్మార్గములో మాదిరిగా ఉంచినటువంటి బాటలో తండ్రి, నేనే మార్గము సత్యం అని చెప్పినటువంటి ఈ బాటలో నాయన ఇప్పటి వరకు విన్నటువంటి బిడ్డలందరూ మంచి మనసుతో మంచి ఆలోచనతో విన్నారు తండ్రి. తోడేలు వచ్చి వెతుకొని పోకుండా భద్రపరుచుకునే కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. స్వప్రయోజనం కోసమే ఎంతో మంది పాటుపడి నాయన మరి అందరినీ ఈడ్చుకుని పోతున్నారంట నాయన. వాటన్నిటిని తప్పించేటటువంటి ఒక మంచి నాయన మరి ఆయుధంతో కూడుకున్నటువంటి వాక్కులను ఈరోజు మాకు అడ్డుకట్టగా వేశారు ఆయన. హృదయంలో విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి మాకు ఈ అడ్డుకట్టగా ఉన్నటువంటి వాక్యంతో మేము ఆగిపోయి మా బ్రతుకులో ఇంకెక్కువగా సరిదిద్దుకుని సరిచేసుకుని మీరున్నటువంటి లోకానికి వచ్చుటల్లో బ్రతుకుటల్లో సిద్ధపాటు కలిగినటువంటి మంచి మనసును మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన